హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చూపించబోతున్నాను. చాలామంది కమెంట్స్ చేశారండి, ఆరెంజ్ కలర్లో పండుతుంది గోరింటాకు, ఎర్రగా పండాలంటే ఏం చేయాలక్క అని చెప్పేసి. చాలా ఎర్రగా పండుతుందండి. ఈ మెథడ్ని మీరు ఫాలో అయ్యారంటే చిన్న టిప్స్ ఉన్నాయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా చిన్న వీడియో అండి, చాలా సింపుల్గా మనము ఈ గోరింటాకుని అయితే తయారు చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి ఎంత ఎర్రగా పండిందో. ఈ ప్రాసెస్ ఏంటి అనేది పూర్తిగా వీడియో చూడడానికి ప్రయత్నించండి. పెట్టుకున్న రోజు కన్నా మరుసటి రోజుకి ఇంకా డార్క్గా అవుతుందండి గోరింటాకు. నాకైతే కలర్ చాలా బాగా నచ్చిందండి. ఇది తయారు చేయడం కూడా మనము చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. చూడండి ఎంత ఎర్రగా పండిందో. ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. దీనికోసం గోరింటాకు తీసుకోవాలండి. బాగా ఎర్రగా పండాలంటే ముదురుగా ఉన్నటువంటి ఆకు కాకుండా, లేతగా ఉన్నటువంటి ఆకు కాకుండా, మధ్యస్థంగా ఉన్నటువంటి ఆకు తీసుకున్నారంటే చాలా మంచి కలర్ వస్తుందండి. చాలామంది గోరింటాకు పెట్టుకున్నా కూడా బాగా ఎర్రగా అవ్వదని చెప్పేసి బాధపడుతూ ఉంటారు కదండి. ఈ మెథడ్ని ఫాలో అవ్వండి, చాలా మంచి కలర్ వస్తుందండి. ఎక్కువ రోజులు కూడా అస్సలు పోదు. గోరింటాకులో ఉన్నటువంటి పుల్లలన్నీ ఈ విధంగా తీసేసుకోవాలి. మరీ చిన్న పుల్లలైతే మనకు మిక్సీలో వేసుకున్నప్పుడు మెదిగిపోతాయండి. కొద్దిగా పెద్దగా ఉన్నటువంటి పుల్లలన్నీ తీసేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని బిర్యానీ ఆకు తీసుకోవాలండి. బిర్యానీ ఆకుకి గోరింటాకు ఏం సంబంధం అనుకుంటారేమో, కాదండి, చాలా బాగా పండుతుంది బిర్యానీ ఆకు వేయడం వల్ల. బిర్యానీ ఆకుని డైరెక్ట్ అలాగే వేసుకోకుండా చిన్న ఆకులు అయితే అలాగే వేసుకోండి. ఇవి పెద్ద ఆకులు కాబట్టి నేను చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నా. ఇక ఇందుట్లోకే ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి లవంగాలు. కొద్దిగా లవంగాలు కూడా తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి కాఫీ పౌడర్ తీసుకోవాలండి. బ్రూ కానీ, కాంటినెంటల్ కానీ, నెస్కేఫీ సన్ రైస్ ఉంటుంది కదండి, వీటిల్లో ఏదైనా తీసుకోవచ్చు. ఒక స్పూన్ వరకు సరిపోతుందండి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. బిర్యానీ ఆకులో ఉన్నటువంటి ఇది సారం అయితే ఉంటుందో మొత్తం అంతా కూడా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి వాటర్లోకి రావాలండి. ఆ ఫ్లేవర్ ఉంటుంది కదండి బిర్యానీ ఆకులో, ఫ్లేవర్ అంతా కూడాను వాటర్కి పట్టాలి. మొత్తం వాటర్కి కాఫీ పౌడర్, అదేవిధంగా లవంగాలు, బిర్యానీ ఆకులో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా కూడాను పట్టాలండి. జస్ట్ 2 మినిట్స్లోనే మనకంతా కూడా ఇది తయారైపోతుంది. మన ఛానల్లో ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి, ఇంకా డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఈ విధంగా బాగా మరిగించుకోవాలండి. బాగా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఒక పొంగు వస్తుంది, మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఒక పొంగు వచ్చినప్పుడు ఇది చల్లారనివ్వాలండి. ఇక మనం గోరింటాకు ఒక మిక్సీ జార్లో వేసుకుందాం, లేదంటే రోట్లో అయినా రుబ్బుకోవచ్చు. మరి చిన్న పుల్లలు ఉంటే ఏమవుదండి, మెత్తగానే మెదిగిపోతుంది. మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ అయితే చల్లారనివ్వాలి. ఎక్కువ చల్లారిపోయినా పర్లేదండి, కొద్దిగా చల్లారితే సరిపోతుంది. కొద్దిగా వెచ్చగా ఉన్నా పర్లేదు. ఒక నిమ్మకాయ తీసుకొని ఈ విధంగా కట్ చేశానండి. రసం పిండుకోవట్లేదు, డైరెక్ట్ ఈ విధంగానే పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను. ఇక ఇందుట్లోకి చక్కెర వేసుకోవాలండి. చాలామందికి తెలిసే ఉంటుంది, చక్కెర వేసుకోవడం వల్ల ఏంటంటే గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది. షుగర్ వేసుకోవడం వల్ల కొద్దిగా వేడిగా ఉన్నా పర్లేదండి, మరీ చల్లారాల్సిన అవసరం ఏం లేదు. ఇక దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ జారుడుగా చేసుకోవద్దండి. మనం గోరింటాకు చేతికి పెట్టుకునేకి వీలుగా ఉండేలాగా మిక్సీకి వేసుకోండి. మరి లూజ్గా మిక్సీకి వేసుకున్నామంటే మనం చేతికి పెట్టుకున్నప్పుడు అంతా జారిపోతున్నట్టుగా ఉంటుంది. అలాగని గట్టిగా కాకుండా ఈ విధంగా మిక్సీకి వేసుకోండి.
జస్ట్ మిక్సీలోంచి బయటికి తీయంగానే చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇక ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుందండి, చాలా రెడ్ కలర్ వస్తుంది. మొత్తం హ్యాండ్ అంతా ఫిల్ చేస్తున్నానండి, డిజైన్ వేయట్లేదు. డిజైన్స్ వేస్తానండి ఇంకా అప్కమింగ్ వీడియోస్లో 1 by 1గా 4 డేస్కి ఒక మెహందీ వీడియో వస్తూనే ఉంటుందండి. నేను డిజైన్స్ వేస్తానండి. ఈ వీడియోలో మాత్రం ఈ విధంగా నాకు ఈ డిజైన్ బాగా అనిపించింది, అంటే ఫుల్ అంతా ఫిల్ చేసి మధ్యలో ఒక డాట్ పెట్టడం, అందుకని చెప్పేసి నేను ఈ విధంగా డిజైన్ వేసుకుంటున్నా. ఇక మొత్తం నేను హ్యాండ్కి అంతా ఫిల్ చేసేటప్పటికి చెయ్యి అంతా ఎర్రగా పండిపోతుంది చూడండి. నా రైట్ హ్యాండ్ ఈ చేతికి పెట్టే అంత లోపలలోనే మొత్తం అంతా బాగా ఎర్రగా పండుతుందండి. డిజైన్ ఏం వేయట్లేదండి, జస్ట్ ఈ విధంగా చుట్టూరా ఈ విధంగా పెట్టేసి మధ్యలో ఆ గ్యాప్లో చిన్న డాట్ అయితే పెడుతున్నా. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. హ్యాండ్కి వెనకాతలు కూడా పెడతానండి, వీడియోలో ఎంత అవుతుందని చెప్పేసి నేను ఫ్రంట్ సైడ్ పెట్టేది చూపిస్తున్నా. హ్యాండ్కి బ్యాక్ సైడ్ కూడా నేను పెడతానండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు ఎప్పటికీ ఇలాగే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నా. మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలి, కిచెన్ టిప్సా, హెయిర్ కేర్ టిప్సా, బ్యూటీ టిప్సా, టైలరింగ్ టిప్సా, మనది ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాతో డెఫినెట్గా షేర్ చేసుకోండి. మీరు ఏమనుకుంటున్నారు అనేది నాకు తెలియదు కదండి, మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. సో ఈ విధంగా పెట్టుకున్నానండి. ఇక హ్యాండ్కి బ్యాక్ కూడా పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నా చూడండి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకున్నానండి నేను. చూస్తున్నారు కదండి, దొండపండు కలర్లోకి వచ్చింది. మీకు ఫ్రంట్ సైడ్ పెట్టేది చూపించాను కదండి, నేను బ్యాక్ సైడ్ ఫింగర్స్ కూడా పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఈ విధంగా పండింది. చాలా మంచి కలర్ వస్తుందండి. జస్ట్ అలాగా మనము ఒక ఎక్కువ డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో. గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఇంత ఎర్రగా పండితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదండి, చాలా హ్యాపీగా ఉంటుంది. చూస్తున్నారు కదండి రైట్ హ్యాండ్కి కూడా ఎంత ఎర్రగా పండిందో. దగ్గర నుంచి చూస్తాను చూడండి కడిగిన తర్వాత. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, జస్ట్ సింపుల్గా వేసాను. అదేవిధంగా హ్యాండ్ మొత్తం ఎర్రగా చాలా బాగుంది. ఇక సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బాడీలో ఉన్నటువంటి హీట్ అంతా పోవాలంటే ఈ విధంగా గోరింటాకు మనకు దొరికినప్పుడు చేతులకి కాళ్ళకి పెట్టుకున్నామంటే ఎర్రగా ఉంటుంది. అదేవిధంగా బాడీలో ఉన్నటువంటి హీట్ని కంట్రోల్ కూడా చేస్తుందండి. గోరింటాకు దొరికితే మాత్రం పెట్టుకోవడం మర్చిపోవద్దండి, చాలా మంచిదండి హెల్త్కి, మీ అందరికీ తెలిసిన విషయమే. దగ్గర నుంచి చూస్తాను చూడండి ఎంత బాగా పండిందో. చాలా మంచిగా పండిందండి, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మరిన్ని మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. డైలీ 1 వీడియో అప్లోడ్ చేయడానికైతే నేను ట్రై చేస్తానండి. డైలీ మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి ఒక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను ప్రతిరోజు. ఇక మెహందీ వీడియోస్ అయితే ప్రతి 4 రోజులకు ఒకటి వస్తూనే ఉంటుందండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాతో అడగండి, నేను రిప్లై ఇస్తాను. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.